ఇక డైరెక్ట్గా అమెరికానే ఇరాన్పై యుద్ధానికి దిగింది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చిన అమెరికా డైరెక్ట్గా నిన్నటి నుంచి ఈ ఇరాన్ మీద యుద్ధానికి దిగింది. అందులో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ఈ 3 అణుశుద్ధి కేంద్రాల మీద నిన్ననే దాడి చేసింది B-2 బాంబర్లతో. ఇప్పటి వరకు ప్రపంచంలో B-2 బాంబర్లు నిర్మించిన బాంబర్ లేదు. ఎందుకంటే విమానాలు కూడా లేవు. ఎందుకంటే దాదాపు 2200 మీటర్ల లోతు ఉన్న భూగర్భ బంకర్లను కూడా పేల్చేసి కింది దాకా వెళ్ళే టెక్నాలజీ ఉంది, తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి వాటితో మరి ఈ 3 అణుశుద్ధి కేంద్రాల మీద, టెక్నాలజీ మీద ఈ 3 కీలకమైన ఇరాన్ దాని మీద దాడి చేసింది. అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చిన అమెరికా డైరెక్ట్గా యుద్ధంలో దిగింది. దీన్ని ఖతార్, పాకిస్తాన్, UAE ఇవన్నీ ఖండించినాయి. మన భారతదేశం ఏమనలేదు, ఇంకా చూస్తుంది. అట్లాగే రష్యా, చైనా కూడా ఏం స్పందించలేదు. అంటే కందకు లేని దురద కత్తికెందుకు అన్నట్టు మనం కొంచెం ఆగినాం. దీని మీద విమర్శలు వస్తున్నా సరే మన అలీన విదేశాంగ విధానం శాంతికాముక దేశం కనుక కొంత ఓపిక పడుతున్నాం. కనుక ఈ 3 స్థావరాల మీద, అణుశుద్ధి స్థావరాల మీద ఇరాన్ మీద అమెరికా దాడి చేయడంతో ఇక ప్రచ్ఛన్న యుద్ధము, కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన యుద్ధం అనేది పోయి ప్రపంచ రాజ్యం అమెరికా దిగింది. దీంతో రష్యా, చైనా ఏం చేస్తుందో తెలియదు, ఇంకా రేపటికి బయటపడాలి. దాంతో చూస్తే ఇరాన్ ఓ రకంగా చెప్పారంటే అమెరికా, ఇజ్రాయెల్ తక్కువ అంచనా వేసినాయి అనుకుంటున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ తన భీకరమైన దాడులతో అమెరికా ప్రబేయం లేకుండానే వెంటనే ఈ ఇరాన్ మీద గెలుపు సాధిస్తాం, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని ప్రాణంతో పట్టుకుంటా లేకపోతే చంపేస్తామన్నది. అంతేందుకు 15 రోజులు గడివిస్తున్నా అని ఓ రకంగా చెప్పి ఇరాన్ మభ్యపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనకు సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని, ట్రంప్, జో వాన్స్ ఏదైతే ఉపాధ్యక్షుడు ఇద్దరు కూర్చొని సిచ్యువేషన్ రూమ్లో ఈ బాంబు దాడులను ఇరాన్ మీద, ఇరాన్ అణుశుద్ధి కర్మాగారాల మీద దాడి చేయడాన్ని పూర్తిగా లైవ్లో చూశారు వాళ్ళు. సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని ట్రంప్, ఆయన ఉపాధ్యక్షుడు ఇద్దరు కూడా. ఈ స్థితిలో ఇరాన్ 20వ తేదీ నాడే, ఇవాళ 22 నాడు దాడి చేస్తే 20వ తేదీ నాడే దానికి ముందస్తుగా అందరినీ మభ్యపెట్టి ఇరాన్ మీద దాడి చేసిన ట్రంప్ కంటే తెలివిగా వాళ్ళ అణుశుద్ధి కర్మాగారంలో 166 కిలోలు దాదాపుగా ఇంధన శుద్ధి చేసిన ఇంధనం, దాంతోపాటు ఇతరత్ర సామాగ్రిని గుట్టు చప్పుడు కాకుండా తరలించిందని ఇవాళ పైనుంచి ఆ శాటిలైట్ తీసిన ఫోటోలు మనకు తెలుపుతున్నాయి. అంటే వీళ్ళిద్దరి కంటే ఇజ్రాయెల్, అమెరికా కంటే చాలా తెలివిగా ఆలోచించి దాన్ని ఇతర చోటు తరలించిందని. అసలు నేను చెప్పిన 3 అణుశుద్ధి కర్మాగారాలే చాలా వరకు బంకర్లలో దాదాపు 200-300 మీటర్ల లోతులో ఇవి నిర్మించారు. అటువంటిది ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఏమైనా ఉందా? ఎక్కడుంది? అంతేందుకు ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు అసలు ఇట్లాంటివి ఉన్నవి అక్కడ పర్వతాల కింద ఇంత బొరియలు చేసి రకంగా బంకలు కట్టుకొని కింద స్థాయిలో ఇంత పకడ్బందీ అణుశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసింది అనేది మనకు ప్రపంచానికి కూడా తెలియదు. బయటపడ్డాక తెలిసింది. కనుక వాటిని పసిగట్టింది అమెరికా, దాడులు చేసింది. కానీ అంతకంటే ముందు పసిగట్టిన ఇరాన్ దీని నుంచి తప్పించుకున్నట్టు లెక్క. మాకేం నష్టం జరగలేదు, అణుశక్తి కూడా విడుదల కాలేదు, దానివల్ల వచ్చే ప్రభావం కూడా లేదని చెప్పి ఇప్పటికీ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. కనుక నష్టం జరగలేదు, అక్కడ మాత్రం యురేనియం శుద్ధి చేసిన యురేనియం మిగిలిలేదు, తరలించారని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇజ్రాయెల్ మొన్న తొందరపడి అమెరికా 15 రోజులు గడిపించింది, మేము ఊరుకునేది లేదు, మేమే మొదలు దాడి చేస్తాం, అమెరికా ఊరుకోమంటే ఊరికేది లేదు అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించారు. ఇది ఇట్లా ఉంటే ఇప్పటికే మునీర్కు వింది ఇవ్వడం, దాని ద్వారా అమెరికా వైమానిక స్థావరాలను, పాకిస్తాన్ వైమానిక స్థావరాలను వాడుకుందామని చూడడం, ఇది ఇంకొక రకంగా ఉన్నది మనకు. కానీ ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేసిన అమెరికా, ఈజిప్టు, ఇజ్రాయెల్ మరొకసారి మోసపోతున్నాయి. అంటే ఇప్పటికే మరి మన హార్మోజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ఇవాళ ప్రకటించింది. ఇక యుద్ధమే అంటే ప్రత్యక్ష యుద్ధమే అని మొదలుపెట్టింది. ఎందుకంటే అమెరికా డైరెక్ట్ దాడి చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కాదు, ఇది ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తుంది, అట్లాగే అమెరికాతో యుద్ధం చేస్తుంది కూడా ప్రకటించేసేసింది. ఇప్పుడు అమెరికా మీద ఏమైనా వెంటనే చర్యలు తీసుకుంటే అమెరికా కూడా ఊరుకోదు, అంతకంటే పెద్ద నష్టం ఇరాన్కి చేసే అవకాశం ఉంది. అంటే తెగించింది పూర్తిగా. అందుకని ఖమేనీ తన వారసులుగా 3 ప్రకటించారు, తన కొడుకు కాకుండా ఇంకా 3 వారసులు ప్రకటించారు.
రేపొద్దున నా జీవితం పోవచ్చు, కానీ ఇరాన్ గెలవాలి అనే దాంతో ఆయన తన వారసులు ముగ్గురిని కూడా ఇప్పటికీ డిక్లేర్ చేశారు. రహస్యంగా కొన్ని ఎవరికి తెలియకుండా కొన్ని బంకర్లలో ఉన్నారు. కానీ ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఖమేనీని హెచ్చరిస్తూ, మీరు ఎక్కడున్నారో తెలుసు, మిమ్మల్ని చంపడం పెద్ద సమస్య కాదు, కానీ చంపబోము, అట్లాగే ఇరాన్ ప్రజల మీద దాడులు చేయము, అంటే టెహరాను వాటిలలో కూడా మీరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి, మీ మీద దాడి చేయంగానే ఏమైనా నష్టం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టు ట్రంప్ మాట్లాడారు ఇప్పటికే. ఆ ప్రకారమే ఇప్పుడు చూసుకుంటే మరి ఖమైనీ ఎక్కడున్నాడో మరి అమెరికాకు తెలిసి ఉంటే మరి చంపరాన్ని చంపుతుంది, లేకుండా పట్టుకొని వస్తుంది. కానీ అంతకంటే ముందే ఇరాను అమెరికా మీద దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం హార్మోజ్ జలసంధిని మూసేయడం వల్ల పరిణామాలు కూడా ఒకసారి చెప్పి ముగిస్తాను. హార్మోజ్ జలసంధి మూసేస్తే సుమారు 20% క్రూడ్ ఆయిల్, ముడి ఆయిల్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా సప్లై ఆ హార్మోజ్ జలసంధి ద్వారా ఉంది. అంటే అది మూసేయంగానే వెంటనే అవుతుందంటే ఇంకొక నెల రోజుల ప్రయాణం పెరుగుతుంది. దాంతోపాటు పూర్తిగా చుట్టూ తిరిగి రావాలి కనుక ప్రపంచంలో మరి ఖరీదు కూడా పెరుగుతుంది. ప్రతి క్రూడ్ ఆయిల్ డ్రమ్ము మీద 10 సంఖ్యలో డాలర్ల రేటు పెరుగుతుందని అంటున్నారు. దాంతోపాటు మరి ఇప్పటికే మనకు ఇండియాకు వచ్చిన నష్టం లేదంటున్నారు, కానీ 2 నెలల తర్వాత కష్టం వస్తుంది. ఎందుకంటే మన ఇండియా ఇప్పుడు కూడా 2 నెలల సరిపడా 2 లేకుండా 3 నెలల సరిపడా మనకు ఈ క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ నిల్వ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. గతంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు కూడా మనం మొదట్లో భయపడ్డా కూడా రష్యా నుంచి చౌకగా, అంతకంటే చౌకగా, అంటే మనకు మిగతా గల్ఫ్ దేశాల కంటే అమెరికా కంటే చౌకగా మనం రష్యా నుంచి పొందినాం. దానివల్ల రేట్లు పెరిగాయి. లేకపోతే మన దేశంలో కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మన $100 కనుక మీకు క్రూడ్ ఆయిల్ దాని రేటు పెరిగితే మన దగ్గర $200 పెట్రోల్ ధర పెరిగేది. అందుకని అది కాకుండా ఉన్నది. కనుక ఇప్పటికి కూడా మనం సంయమనం పాటిస్తున్నాం, శాంతి కోరుకుంటున్నాం. దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం, ఓపిక నిరీక్షిస్తున్నాం. ఖచ్చితంగా మనం ఒకవైపు తీసుకోవాలని కొందరు ముందుగా అంటున్నా కూడా మన విదేశాంగ విధానం ఇప్పుడు కూడా కరెక్టే. అటు ఇరాను మనకు ప్రాణం చుట్టమే, ఇజ్రాయెల్ కూడా. మరి ఈ 2 దేశాల మధ్యన మనం ఏ పక్షం వహించినా మనం నష్టపోవడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకున్న పేరు కూడా పోతుందని అనుకుంటున్నాం. కొందరు ఇటుపక్క కొందరు అటుపక్క చీలిపోయి ఇవాళ మోడీని విమర్శిస్తున్నారు. కానీ నేనైతే మధ్య మార్గం ఏముంటున్నానంటే పూర్తిగా సమర్థన కరెక్ట్ కాదు, పూర్తిగా విమర్శనం కరెక్ట్ కాదు. ఇవాళ మన భారతదేశ విదేశాంగ విధానం నిలిచి గెలిచే పరిస్థితి ఉన్నది. కనుక వేచి చూద్దాం ఏం జరుగుతుందో. రేపటికి చాలా మార్పులు వస్తున్నాయి. నిన్నగాక మొన్న అమెరికా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతుందా దిగదా అనుకున్నాం. ఇప్పుడు దిగింది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది. కానీ నేను రాదంటున్నాను. అందరూ అద్దాల గదిలో కూర్చున్నాం కనుక ఈ అద్దాల గదిని ఎవరికెవరు బ్రేక్ చేసుకుంటే అందరూ నష్టపోతాం. కనుక అందరూ హరణమయ్యే శ్మశానంగా మిగిలే పరిస్థితి రాకుండా ఉంటుందని, ఈ అణుబాంబులను ఏ దేశం ఉపయోగించకుండా ఉండే రకంగా అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాను. నమస్కారం.